భార్యాభర్తలంటే ఒకే ప్రాణం, ఒకే బాట అని నమ్ముతాం. తింటున్న కంచం, పడుకునే మంచం పంచుకున్నప్పుడు ఆ ఫోన్ పాస్వర్డ్ పంచుకోవడానికి అభ్యంతరం ఏంటి అని ప్రతి సామాన్యుడికి అనిపిస్తుంది. కానీ ఇక్కడే మన చట్టం చాలా ఇల్లాజికల్గా ప్రవర్తిస్తుంది. మీ భాగస్వామికి తెలియకుండా వారి ఫోన్ చెక్ చేయడం మీ దృష్టిలో హక్కు కావచ్చు, కానీ చట్టం దృష్టిలో అదొక నేరం. మనం పెళ్లి చేసుకున్నప్పుడు అన్నీ పంచుకుంటాం అని ప్రమాణం చేస్తాం, కానీ కోర్టు ఏమంటుందో తెలుసా? పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ఒప్పందం మాత్రమే, వారి వ్యక్తిగత స్వేచ్ఛను తాకట్టు పెట్టడం కాదు. ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక భర్త తన భార్యపై అనుమానంతో ఆమె ఫోన్ దొంగతనంగా తీసి అందులోని చాట్స్ అన్ని రికార్డ్ చేసి కోర్టుకు తీసుకెళ్లాడు. అతను ఏమనుకున్నాడంటే, నేను నిజాన్ని నిరూపిస్తున్నాను కదా, కోర్టు నన్ను మెచ్చుకుంటుంది అని. కానీ ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. నువ్వు తెచ్చిన సాక్ష్యం నిజమే కావచ్చు, కానీ దాన్ని సేకరించిన పద్ధతి తప్పు. ఆమెకు తెలియకుండా ఫోన్ ముట్టుకోవడం ఆమె రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించడమే అని ఆ సాక్ష్యాన్ని కొట్టివేసింది. అంటే అక్కడ మోసం చేసిన భార్య కంటే ఫోన్ చెక్ చేసిన భర్తే చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. వినడానికి ఇది చాలా వింతగా అనిపించినా ఇదే ప్రస్తుత కఠిన వాస్తవం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు. పెళ్ళైనంత మాత్రాన ఒకరి ప్రైవసీని మరొకరు హరించే హక్కు ఉండదు. మీరు దొంగతనంగా సేకరించిన ఫోన్ డేటా, చాట్స్, ఫోటోలు కోర్టులో సాక్ష్యంగా ఎప్పుడు చెల్లవు. ఫ్రూట్ ఆఫ్ ది పాయిజనస్ ట్రీ అనే సిద్ధాంతం ప్రకారం తప్పుడు మార్గంలో సేకరించిన సాక్ష్యం చట్టబద్ధం కాదు. ఇక ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ప్రకారం వేరొకరి పాస్వర్డ్ను దొంగలించడం లేదా వారి డిజిటల్ డేటాను హ్యాక్ చేయడం సైబర్ నేరం కిందికి వస్తుంది. దీనివల్ల మీపై క్రిమినల్ కేసులు కూడా అయ్యే అవకాశం ఉంది. మరి చట్టం ఇంత ఇల్లాజికల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పెళ్ళికి ముందే పెళ్ళయ్యాక మనం ఒకరి ఫోన్ ఒకరం పాస్వర్డ్ షేర్ చేసుకుందాం అనే ఒక అండర్స్టాండింగ్కి రావడం ఉత్తమం. అది మీ మధ్య ఉన్న నమ్మకాన్ని పెంచుతుంది. ఒకవేళ అనుమానం ఉంటే దొంగతనంగా స్పైయింగ్ చేసే బదులు లాయర్ ద్వారా కోర్టు నుండి సదరు సమాచారాన్ని, కాల్ రికార్డ్స్ని అడిగే చట్టబద్ధమైన మార్గాలు ఎంచుకోండి. అప్పుడు ఆ సాక్ష్యానికి విలువ ఉంటుంది. మీకు అనుమానం ఉంటే నేరుగా మాట్లాడండి. స్పైయింగ్ చేయడం పరిష్కారం కాదు కదా. నా భార్య లేదా భర్త ఫోన్ నా హక్కు అనుకోవడం సహజమే, కానీ ఆ హక్కును చట్టం గుర్తించడం లేదు. బంధంలో పారదర్శకత లేనప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ వీడియోని మీ పార్ట్నర్కి షేర్ చేయండి. మీ మధ్య ఉన్న పాస్వర్డ్ గోడలను బద్దలు కొట్టండి. స్టే సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.